హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. అలానే ఈరోజు వీడియోలో నేను కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి వచ్చాను. సో ఇప్పుడు నేను షేర్ చేసే విషయాలు చాలా మందికి యూజ్ అవుతాయండి. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే మన వీడియో చాలా మందికి అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విషయాలు కొంతమందికి ఉపయోగపడతాయి కదా అని ఒక చిన్న హోప్ అనమాట. సో నేను మీతో షేర్ చేయాలి అనుకున్న విషయాలు ఏంటంటే, మా అబ్బాయి గురించి వీడియోస్ చేస్తున్నాను కదండి, అందులో వాడిలో ఇంకా కొన్ని లక్షణాలు అయితే మేము గమనించినాము. అవి నిన్నటి వీడియోలో నేను చెప్పలేకపోయాను. సో అవి ఏంటి అంటే సౌండ్ అండి. అంటే కొన్ని సౌండ్స్ని వాళ్ళు తీసుకోలేరు. అంటే కొన్ని సౌండ్స్ని విన్నప్పుడు ఏంటంటే చాలా ఇరిటేషన్గా అలా ఫీల్ అయిపోతారనమాట. సో అందులో మెయిన్ మిక్సీ సౌండ్ అనమాట. మా అబ్బాయి స్టార్టింగ్లో మిక్సీ సౌండ్ విన్నప్పుడు చాలా ఇరిటేట్ అయ్యేవాడు, ఏడ్చేవాడు. అసలు దాన్ని ఇంకా మిక్సీ మనం తీసి బయట పెట్టినా లేదా ఎక్కడైనా మిక్సీ ఉండే ఏరియాని చూసినా వాడు ఇంక మళ్ళీ సరౌండ్ లేక వచ్చేవాడు కాదనమాట. మేము ఎప్పుడైనా సరే మిక్సీకి ఏదైనా వేసుకోవాలి, మిక్సీ మేము ఆన్ చేసుకోవాలి, మేము యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాడిని బయట తీసుకెళ్లడము, లేకుంటే ఇంకొక రూమ్లో పెట్టి డోర్ వేసుకొని మేము మిక్సీ ఆన్ చేసుకోవడము, ఇలాంటివి చేసేవాళ్ళం అనమాట. సో ఇదేంటంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి. మిక్సీ సౌండ్ ఏంటి, వీడు తీసుకోలేకపోవడం ఏంటి, అసలు మిక్సీని చూస్తేనే భయపడతాడు, ఆ సౌండ్కి ఇంత ఇరిటేట్ అయిపోతాడు. ఎలా అంటే కొన్ని మాటల్లో చెప్పలేమండి. సో అంత ఇదైపోతాడు అనమాట మిక్సీ సౌండ్కి. ఇంకా నాకు ఏమనిపించేది అంటే, ఏంటి అబ్బాయి కదా మిక్సీ సౌండ్కే భయపడతాడా, ఇంత పిరికివాడా, ఇలాంటి ఫీల్ వచ్చేదనమాట. ఎందుకంటే అప్పుడు మనకు తెలియదు కదా వాళ్ళు ఒక స్పెషల్ ప్రాబ్లం ఉంది అనేది మనకు తెలియదు కదా. సో అందుకని ఇంకా అలా ఎప్పుడు మేము మిక్సీ యూజ్ చేసినా కానీ మాకు అదే ప్రాబ్లం అనమాట. సర్లే అని చెప్పి కొద్ది రోజులు లైట్ తీసుకున్నాను. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ట్రిమ్మింగ్ మిషన్ ఉంటుంది కదండి, ఇరిటేట్ అయిపోతాడు. ఈవెన్ ఆ ట్రిమ్మింగ్ మిషన్ చూశాడు అంటే ఎలా అంటే ఇట్లా భయంగా ఇట్లా పట్టుకొని పక్కకి వెళ్ళిపోతాడు. సో మాకు అర్థమయ్యేది కాదు ట్రిమ్మింగ్ మిషన్లో ఏముంది, ఎందుకు దానికి కూడా భయపడుతున్నాడు అని. అంటే వాడు అందులో నుంచి వచ్చే సౌండ్కి భయపడుతున్నాడు అనమాట. సో మేము ఆ మిషన్ పెట్టి ఆన్ చేసినప్పుడు ఆ సౌండ్ వస్తుంది కదా, ఎంత ఇరిటేట్ అయిపోతాడు. అసలు ఇంకా ఆ దగ్గరలో ఉండడు అనమాట, భయపడి వెళ్ళిపోయేవాడు. రెండోది అయితే అదండి. ఇంకా మూడోది ఏంటంటే, మేము గమనించింది డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా, సో మనం వాల్స్కి హోల్స్ పెడుతూ ఉంటాం కదా. సో అది ఒకసారి ఏమైందంటే, ఇంట్లో డ్రిల్లింగ్ మిషన్ పెట్టాము. ఆ సౌండ్కి వాడు ఇంకా చాలా భయపడిపోయాడు, అసలు ఇంట్లోకి రాలేదన్నమాట. మాకు అర్థం కాలేదు, ఏంది వీడు ఇంత భయపడుతున్నాడే, ఈవెన్ డ్రిల్లింగ్ మిషన్కి ఆ సౌండ్కి ఏంది ఇంత భయపడుతున్నాడు అని. సో మేము అప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే, ఏంది వీడు చిన్న చిన్న సౌండ్స్కి కూడా భయపడుతున్నాడు, వీడేంది ఇంత పిరికివాడు, ఇలా ఆలోచించామన్నమాట. సో కానీ వాడు ఎంత ఇరిటేట్ అయిపోయి, వాడికి ఏంటో అసలు చెప్పుకోలేడు కదా వాడి ప్రాబ్లం ఏంటో. సో అలా ఇరిటేట్ అయిపోయేవాడు అనమాట. ఇంకోటి నాలుగోది ఏంటంటే, మనము బైక్ మనం స్టార్ట్ చేసినప్పుడు హార్న్ కొడతాం కదా, ఆ శబ్దానికి దానికి కూడా చాలా భయపడేవాడు. సో మా నాన్న బైక్ స్టార్ట్ చేసినప్పుడు వాడిని తీసుకోవడానికి తీసుకునేవాడు అనమాట. సో వాడు వెళ్ళేవాడు కాదు, చాలా భయపడుతూ వెనక్కి వెళ్ళేవాడు. సో అప్పుడు చూసే వాళ్ళు ఏమంటారంటే, వీడు బైక్ సౌండ్కి కూడా ఇంత భయపడుతున్నాడు, ఏంటి వీడు ఇంత పిరికోడు అని చెప్పి అనుకుంటారు కదా. సో అలానే అనేవాళ్ళు అనమాట. మాకు అది తీసుకోవడానికి కొంచెం బాధ అనిపించేది, ఏంటి ఇంత పిరిగ్గా ఉన్నాడు వీడు, ఎట్లా వీడిని తీసుకురావాలా అని చెప్పి. సో ఇంకా అట్లా కొద్ది రోజులైతే గడిచిపోయింది. ఇంకా మాకు అనిపించింది అనమాట, ఇట్లనే ఉంటే కష్టం కదా. సో వీడిని ఎలాగైనా సరే ఆ సౌండ్స్కి భయపడకుండా చెయ్యాలి అని చెప్పి ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళం అంటే, మిక్సీ ఆన్ చేసేసి ఫుల్ పెట్టేసి వాడిని అక్కడే గట్టిగా హోల్ చేసి పట్టేసుకునేదాన్ని. సో వాడు ఇంక ఏంటంటే ఇంకా హెవీగా అరిచేవాడు, గుంజుకొని వెళ్ళిపోయేవాడు, చాలా ఇబ్బంది పడేవాడు అనమాట. సో నాకు చాలా నిజం చెప్పాలంటే ఏడవడం కూడా ఏడ్చా నేను, మిక్సీ సౌండ్కే భయపడతాడు ఏంది వీడు అనేసి. సో కానీ వాడి ప్రాబ్లం వాడికే తెలుసు కదా, సో ఎక్స్ప్రెస్ చేయలేడు. సో అది మనకు తెలీదు. ఇంకా సో ఇట్లా జరిగిపోయిందనమాట. తర్వాత కొద్ది రోజులకి నేనేమనుకున్నానంటే, ఇలా కాదు, ఎలాగైనా వీడికి ఈ సౌండ్స్ నుంచి భయం అనేది పోగొట్టాలి అని నేను అనుకున్నానండి. అప్పుడు ఏం చేశానంటే, మిక్సీ ఆన్ చేస్తాం కదా, అప్పుడు వాడిని మాటల్లో పెట్టేది, కొంచెం ఎత్తుకొని కిచెన్లోకి వెళ్ళేది, అలా ఇలా వాడికి ఏది ఇష్టమో అది చూపిస్తూ వాడితో మాట్లాడుతూ చిన్నగా మిక్సీ దగ్గరికి అలవాటు చేసుకున్నాను. మిక్సీ చూస్తే అప్పుడు ఏం అనేవాడు కాదు, నవ్వేవాడు. తర్వాత కొద్ది రోజులకి ఏంటి అంటే, ఆ మిక్సీని చిన్నగా ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటూ, ఆన్ చేసి ఆఫ్ చేస్తూ, అంటే వాడికి ఒక భయం అనేది పోగొట్టడానికి ఇలా ట్రై చేశాను. సో అప్పటికి మాకు తెలియదండి వాళ్ళు ఆటిజం ఉంది అనేసి. సో అట్లా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అలా ఉన్నానమాట. సో వాడు దాన్ని కొంచెం ఆటగా తీసుకొని దగ్గరికి వచ్చేవాడు. తర్వాత వాడు ఎక్కడైనా ఉన్నప్పుడు హయాన్ అని చెప్పి వాడిని తీసుకొని వచ్చి, నేను మిక్సీ ఆన్ చేస్తాను, వాడు చూసి పరిగెత్తుకుంటూ వెళ్తే నేను వాడిని
అలా అంటే వాడి వేలో వెళ్ళి సో ఆ మిక్సీ సౌండ్కి వాడు భయపడడం అనేది ఆపేశాడనమాట. సో టోటల్లీ వాడు మిక్సీ ఎప్పుడు మేము ఆన్ చేసుకున్న హ్యాపీగా నవ్వుకుంటూ ఉండేవాడు. సో ఇలా చూసేవాడు, అంటే దాన్ని కూడా వాడు హ్యాపీగా తీసుకున్నాడు అనమాట ఆ సౌండ్ని. తర్వాత మిక్సీ సౌండ్ వినడము ఇవన్నీ స్టార్ట్ చేశాడు. సో హ్యాపీ అనిపించింది. తర్వాత మిక్సీ సౌండ్ కానీ ఎప్పుడు మేము ఆన్ చేసినా ఏం చేసినా దానికి అసలు భయపడేవాడు కాదు. ఈవెన్ నిన్న కూడా నేను మిక్సీ ఆన్ చేసేప్పుడు వాడి దగ్గర కూర్చొని పెట్టి వాడి చేతని చేపించడానికి ట్రై చేశాను. ఆ వీడియో అనేది నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. వద్దు మాట్లాడద్దు, చూడు పట్టుకో, ఇలా పెట్టు పట్టుకో పట్టుకో. ఏం కాదు సూపర్ కదా అదే వద్దనింది అదే బాబు. సో అలా మిక్సీ సౌండ్ నుంచి భయపడము అంతా కూడా కంట్రోల్ అయిపోయింది. సో నెక్స్ట్ది ఏంటి అంటే డ్రిల్లింగ్ మిషన్ సౌండ్ కదా. సో దాన్ని కూడా ఎవరింట్లో అయినా పెట్టేటప్పుడు వాడిని తీసుకొని వెళ్ళడం, అది ఏం కాదు నాన్న ఇలా అలా చూడు అలా ఉంది, ఇలా కొంచెం వాడి వేలోనే వెళ్ళి చిన్నగా చెప్పుకోవడం ట్రై చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఆ డ్రిల్లింగ్ మిషన్ సౌండ్కి కూడా భయపడ్డాండి. ఎక్కడ వర్క్ జరుగుతా ఉన్నా సరే నార్మల్గానే ఉంటాడు. సో ఇంకా వచ్చేసి ఇది బైక్ సౌండ్ అని చెప్పాను కదా. సో అది కూడా ఇప్పుడు నార్మల్ అయిపోయాడు. దాన్ని కూడా దగ్గరికి వెళ్ళడం, మనమే స్టార్ట్ చేద్దాము, హార్న్ కొట్టినానా, ఇలా నొక్కు, ఇలా ప్రెస్ చేయి, ఇలా ఏదేదో చెప్పుకుంటూ చిన్నగా దాని నుంచి కూడా డైవర్ట్ చేసుకున్నాము. సో ఆ 3 సౌండ్స్ నుంచి అయితే మనం డైవర్ట్ చేసాము. ఈ ట్రిమ్మింగ్ మిషన్ ఏంటంటే వాడికి ఇప్పటికీ కటింగ్ అనేది ఇష్టం ఉండదండి, అస్సలు యాక్సెప్ట్ చేయడు కటింగ్ చేయించుకోవడం. సో దానివల్ల ఏంటంటే ఆ మిషన్ వల్ల మనం కటింగ్ చేస్తామని భయపడుతున్నాడు, బట్ ఆ సౌండ్కి అయితే భయపడ్డు. సో ఈయన ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారు కదా ట్రిమ్మింగ్ మిషన్, అప్పుడు ఏంటంటే దూరం నుంచి కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు. దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు ఇట్లా అన్నామంటే భయపడతాడు. ఎందుకంటే వాడు కటింగ్ చేయించుకోవడం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాడో అప్పుడు ఆ ట్రిమ్మింగ్ మిషన్ యొక్క సౌండ్ కూడా వాడు సౌండ్కి భయపడ్డు, ఆ మిషన్కి భయపడుతున్నాడు. సో అది కూడా నార్మల్కి వచ్చేస్తుందని అనుకుంటున్నాము. ఇలా అయితే వాళ్ళు సౌండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. పర్టికులర్గా మిక్సీ, ట్రిమ్మింగ్, డ్రిల్లింగ్ మిషను, ఇట్లా బైక్ సౌండ్స్ ఇలాంటివి మాత్రమే మేము అబ్జర్వ్ చేసింది. రిమైనింగ్ అయితే మళ్ళీ ఏమంత లేదు. ఇంకొచ్చేసి వాటిని మేము చిన్నగా అవాయిడ్ చేసుకుంటూ వచ్చాము. సో నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే మిక్సీ సౌండ్ కానీ ఇలాంటి కొన్ని సౌండ్స్కి భయపడేటప్పుడు మీరు ఫోర్స్ చేసి సో వాళ్ళని ఇది చేయొద్దు, ప్రేమగా మన దారిలోకి తెచ్చుకొని చిన్నగా స్టెప్ బై స్టెప్ మనం అలవాటు చేసుకోవాలి అండి. సో ఎందుకంటే మేము మిస్టేక్ చేసాం కదా. సో ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో వాడికి అటిజం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు కదా, అప్పుడు వాళ్ళు చెప్పారనమాట మిక్సీ సౌండ్స్కి ఇట్లా అన్ని సౌండ్స్కి వాళ్ళు భయపడతారు ఇలా అని. అప్పుడు చాలా బాధేసింది, అది తెలియక మనము వీడి పిరికివాడు అలా ఇలా అని చెప్పి వాడిని ఎంత టార్చర్ పెట్టాము అని చాలా బాధేసింది. అలాంటి పెయిన్ అనేది మీకు రాకూడదు. అది చిన్నదైనా పెద్దదైనా వాళ్ళ విషయంలో అయితే మనము కేర్గానే ఉండాలి అని నా అభిప్రాయం అండి. సో మీకు యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను. ఇంకా వచ్చేసి ఇంకా నా అనుభవాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ వస్తాను. ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయింది అని అనుకుంటే మరి కొంతమందికి షేర్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.